ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠ్యభాగం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నది ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చేది ఏమంటే, నేను సీయోను నొద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసము చేస్తాను. సత్యమును అనుసరించే పురమని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమని పేర్లు పెట్టబడతాయి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చేది ఏమనగా, అందరును వృద్ధాప్యము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుంటారు. ఆ పట్టణపు వీధులు ఆటలాడే మగపిల్లలతో ఆడపిల్లలతో నిండి ఉంటుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినములందు శేషించి ఉన్న జనులకు ఇది ఆశ్చర్యమని తోచినా నాకు ఆశ్చర్యమని తోస్తుందా? ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చేదేమంటే, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించడానికి వారిని తోడుకొని వస్తాను. వారు నా జనులై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. ఇది నీతి సత్యములను బట్టి జరుగుతుంది. శ్రోతలు వింటున్నారా? వారడిగిన ప్రశ్నకు దేవుడిచ్చిన 3వ జవాబు ఈ పాఠంలో ఉంది. వారడిగారు, మేము మతాచారాలన్నీ పాటిస్తున్నాము గదా, దేవుడెందుకు మమ్ములను ఆశీర్వదించడు? దీనికి మొదటి జవాబు, నీ హృదయము బాగా ఉంటే నీ మత కార్యక్రమము బాగానే ఉంటుంది. రెండో జవాబు, నీ హృదయం సరిగా లేకపోతే నీ మతాచారాలు సరైనవి కావు. మతాచారాలు ముఖ్యం కాదు, నాకు మీ హృదయం ముఖ్యం. 7వ అధ్యాయంలో వారు ఏది చెయ్యకూడదో చెప్పి 8వ అధ్యాయంలో వారు చేయవలసిందేదో దేవుడు చెబుతున్నాడు. యెరూషలేమును గురించిన దేవుని నిర్ణయం మారేది కాదు. నీ మత కార్యక్రమం నీవెంత బాగా నిర్వహించినా అది నాకనవసరం. దాన్ని బట్టి నా సంకల్పం మారుతుందని అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. దేవుడు తలపెట్టింది జరిగి తీరుతుంది. ఈ అధ్యాయంలో 5 మాటల్లో కీలకమంతా ఉంది. సైన్యములకు అధిపతి అనే మాటను గుర్తించండి. అనగా మన దేవుడు సైన్యములకు దేవుడు, అది దేవ సైన్యం. ఈ అధ్యాయమంతటిలో ఈ మాట 18 సార్లు వస్తుంది. సైన్యములకు దేవుడైన యెహోవా. ఇక రెండో మాట యెరూషలేము. ఈ మాట ఈ అధ్యాయంలో 6 సార్లు వస్తుంది. సీయోను అనే మాట 2 సార్లు వస్తుంది. ఇశ్రాయేలు భూమిపై నిర్మించబడిన సీయోను, అది భౌగోళిక నామం. మధ్యప్రాచ్యంలో ముఖ్యమైనది సీయోను. ఈ పేరు మారలేదు, నేటి వరకు అలాగే ఉంది. దేవుడు యెరూషలేము అన్నాడంటే అది యెరూషలేమే. మరో పట్టణం ఎలా అవుతుంది? ఇక మూడో మాట రోషం అనే మాట. ఇది 3 సార్లు వస్తుంది. 4 శేష ప్రజ. ఈ మాట 2 సార్లు వస్తుంది. 12 గోత్రాల నుండి వచ్చిన కొద్దిమంది శేషించిన వారి కింద లెక్క.
ఈ శేషిత ప్రజలో 12 గోత్రాల ప్రతినిధులు ఉన్నారు. అందరూ రాలేదు, కొందరు వచ్చారు. వచ్చిన వారే మిగిలినవారు, వారే శేషం. ఇకపోతే 5వ మాట, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు అంటూ 10 సార్లు ఈ ఒక్క అధ్యాయంలోనే పలకబడింది. దేవుడు ఈ 5 మాటలు ఇన్నిసార్లు అంటున్నాడంటే అర్థమేమిటి? ఈ మాటలు నేరుగా దేవుడు మనతో అంటున్న మాటలు. మాట్లాడేది వారు వీరు కాదు, దేవుడే. యెహోవా మాట్లాడిందే సందేశం. ఈ విషయంలో తిరుగులేదు. ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడినా మాట్లాడించినవాడు దేవుడే, మరెవరూ కాదు. అందుకే జకర్యా గ్రంథం అంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. మనమిప్పుడు వింటున్నది దేవుని వాక్యం. ఇది యెహోవా వాక్కు. 7వ అధ్యాయంలో దేవుడు దశాజ్ఞలను వారి ఎదట పెట్టి, ఈ అద్దంలో చూసుకోండి, మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో కనపడుతుంది అన్నాడు. ధర్మశాస్త్రం అనే త్రాసులో వారిని పెట్టి తూస్తే చాలా దాళా కనిపించింది. వారు తేలిపోయారు. 8వ అధ్యాయం 8 వచనాలలో దేవుడు ఖండితంగా చెబుతున్నాడు, నా సంకల్పం, నా చిత్తం మారేది కాదు. నా ప్రజలు, ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు భూమి, యెరూషలేము, వీటి విషయంలో నా చిత్తమే చిత్తం. అది మారటం జరగదు. మీ మతానికి నా దృష్టిలో విలువ లేదు అంటున్నాడు దేవుడు. అయితే ఈ మధ్యకాలంలో దేవుడు సంఘం విషయం చూస్తున్నాడు. విశ్వాసులందరినీ సంఘంగా సమకూరుస్తున్నాడు. ఇశ్రాయేలు సంఘము ఒకటి కాదు, ఈ రెండూ వేరువేరు. సంఘమును సమకూర్చే పని ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. మనుషులు లెక్క కట్టేది గాదిది. ఎవరూ తేదీలను గుణించలేరు. దేవుని కాలం ఆయన వశంలోనే ఉంది. ఆయన డైరీ ఎవరికీ తెలియదు, ఆయనకే తెలుసు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, సంఘాన్ని ఎప్పుడు తీసుకువెడతాడో ఎవరికీ తెలియదు, ఆయన చెప్పలేదు. ఆయన వచ్చాక అప్పుడు ఇశ్రాయేలు సంగతి చూస్తాడు. జకర్యా కాలంలో శేష ప్రజలు తిరిగి వచ్చారంటే భవిష్యత్తులో అశేష ప్రజలు వస్తారనడానికి ప్రవచన సంఘటన అని మనం గ్రహించగలం. సీయోను విషయంలో నాకెంతో ఆసక్తి, రోషం అంటున్నాడు దేవుడు. దాని విషయంలో నేను రౌద్రం వహించాల్సి వస్తుంది. శ్రోతలు కొంచెం ఆలోచించండి. భార్యాభర్తల మధ్య ఇలాంటి రోషం ఉంటుంది. ఈమె నా భార్య, ఇతడు నా భర్త అనుకోవటంలో రోషం, పౌరుషం ఉంటాయి. కాని ఇక్కడ దేవునికి తన ప్రజలంటే ఎంతో ఆసక్తి, అనగా వారిని ఎంతో ప్రేమిస్తున్నాడని అర్థం. అలాగే ప్రియశ్రోత, నీకు దేవుని పట్ల అంత ఆసక్తి ఉందా? యేసు ప్రభు ఒకసారి అన్నాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తోంది, తినేస్తోంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడిన మాట మన మేలుకే. మనలను మనమే ఇప్పుడు విమర్శించుకుంటే అప్పుడు తీర్పు పొందము. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనాన్ని హృదయాలపై ముద్రించుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. దేవునితో సహవాసం చేసేవాడు పాపం చెయ్యడు, చెయ్యలేడు. దేవుడంటున్నాడు, నేను సీయోను వద్దకు మళ్లీ వస్తాను, యెరూషలేములో నివాసముంటాను. అది సత్యమును అనుసరించే పురం. యెహోవా పర్వతం పరిశుద్ధ పర్వతం. వాటి పేర్లు అవే, సత్యపురం, పరిశుద్ధ పర్వతం. ఈ ప్రవచనం ఆ రోజుల్లో నెరవేరలేదు. ఇది సుదూర భవిష్యత్తులో నెరవేరాల్సిన ప్రవచనం. ప్రభువు సీయోనుకు తిరిగి వస్తాడు, ఆయన యెరూషలేములో ఉంటాడు. అప్పుడుగాని ఇది నెరవేరదు. యెరూషలేము సత్యాన్ని అనుసరించే పట్టణమవుతుంది. నేటి వరకు ఈ ప్రవచనం నెరవేరి ఉండలేదు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరుతుంది. ఆ రోజున సీయోను కొండ పరిశుద్ధ పర్వతము అని పిలువబడుతుంది. ఆయన రావాలి,
అది పరిశుద్ధ పర్వతం అవ్వాలి. అవుతుంది. యెషయా 2వ అధ్యాయంలో ప్రవచనం యెరూషలేమును గురించే. 2వ అధ్యాయం 1-2 వచనాలు. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారు. జకర్యా చూస్తున్న దర్శనం సుదీర్ఘ దర్శనం. అతడు దీర్ఘదర్శి. అతని ప్రవచనపు చూపు అంత్యదినాల చివరి బిందువును తాకింది. జకర్యా ప్రవచనాలు ప్రజలను ఎంతో ప్రోత్సాహపరిచాయి. వారు తమ స్వంత భూమికి వచ్చారు. బాగానే ఉంది. కొంతవరకు అది ఆశీర్వాదమే. ఇది సుదూర భవిష్యత్తుకు చెందిన ప్రవచనం. ఆ రోజున ఆ మహామహిమ వర్ణనాతీతం. అది మతాతీతం. మతం కాదు, గతం కాదు. అది దేవుని రాజ్యం, 1000 ఏండ్ల పరిపాలన. అందుకే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మతం దేవునికెందుకు? మన హృదయం మారాలి. హృదయశుద్ధి లేని మతం ఎందుకు ఏడవనా? అదే వారు చేసింది. మత కార్యక్రమంలో ఏడుపు కూడా ఒక అంశం. దేవుడు వారి హృదయాలలో పరివర్తన కలిగిస్తాడు. యెరూషలేము నుండి దేవుని వాక్యం బయలువెడలుతుంది. యెరూషలేము సత్యానుసారమైన నగరమవుతుంది. యెషయా ప్రవచనమంటోంది 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెడలుతాయి. జనులు గుంపులుగా వచ్చి చెప్పుకుంటారు, యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. మనము ఆయన త్రోవలలో నడుస్తాము. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీరుస్తాడు. వారు తమ ఖడ్గాలను నాగటి నక్కులుగా, తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తరు. యుద్ధము చేయ నేర్చుకొనడము ఇక మానేస్తారు. అయితే ఆ రోజు ఇంకా రాలేదు. ఈ ప్రవచనం ఇంకా నెరవేరవలసి ఉంది. యుద్ధాయుధాలతో ఆ రోజున పని ఉండదు. యెరూషలేము సత్యానుసారమైన నగరమవుతుంది. సీయోను పరిశుద్ధ పర్వతమవుతుంది. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి దేవుడు అయిన యెహోవాకు అది పరిశుద్ధ పర్వతమవుతుంది. జకర్యా మాట్లాడుతోంది 1000 ఏండ్ల పరిపాలన కాలాన్ని గురించి. అది సుదూర భవిష్యత్తులో రాబోతోంది. రాజు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. వృద్ధులు, వృద్ధురాండ్రు యెరూషలేము వీధులలో కూర్చుంటారు. ముసలివారు, 3 కాళ్ల ముదుసలులు. వారు కర్ర చేత పట్టుకొని వస్తారు. ఆ రోజున యెరూషలేములో పండు ముసలివారుంటారు. ముసలివారైనా, కర్ర పట్టుకున్నవారైనా వారు వీధుల్లో తిరుగుతూనే ఉంటారు. తమ పనులు తాము చేసుకుంటారు. ముసలితనమేమీ అవరోధం కాదు. వారేమీ పింఛనుదారులై వృద్ధాశ్రమాలలో పడి ఉండరు. వారు చురుకుగానే పనులు చేసుకుంటారు. అది 1000 ఏండ్ల ఏలుబడి కాలం. ఆ రోజున వృద్ధులకు ఘనత, గౌరవం ప్రాప్తిస్తాయి. పట్టణ వీధులలో ఆ రోజున బాలబాలికలు ఆడుకుంటూ కనిపిస్తారు. కార్లు, లారీలు, బస్సులు, ధ్వని కాలుష్యం, ప్రమాదాలు అసలే ఉండవు. పిల్లలు నిర్భయంగా వీధుల్లో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటారు. వయోవృద్ధులకు, బాలబాలికలకు ఎంతో హాయి, స్వేచ్ఛ. మనుమలు, ముదిమనుమలు ఆడుకుంటూ ఉంటే చూచి వృద్ధులు సంబరపడతారు. పసిపిల్లలు, వృద్ధులు కలిసి ఉంటే విచిత్ర వినోదం. తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ అంటూ చిన్నారి బాలలు వారి చేతుల్లోకి వాలిపోతారు. సోదరీ సోదరులారా, ఈ లోకాన్ని చిన్న పిల్లలకు నివాసయోగ్యంగా చెయ్యాలి. అది మన నైతిక బాధ్యత. పిల్లలు పెద్దల వేషధారణకు బలి కాకూడదు. పిల్లలు చక్కని వాతావరణంలో ఎదగాలి. 1000 ఏండ్ల పాలనలో వృద్ధాప్యాన్ని, బాల్యాన్ని ఇక్కడ మనకు దేవుడు చూపుతున్నాడు. ఆ రోజున యెరూషలేము ప్రపంచ రాజకీయాలకు కేంద్రమవుతుంది. యేసే పరిపాలిస్తాడు. అది సమాధాన రాజ్యం, శ్రేయో రాజ్యం.
అయితే సంఘం అప్పటికే ఎత్తబడి ఉంటుంది. పైన పరమ యెరూషలేములో సంఘం ఉంటుంది. సంఘం క్రీస్తుతో ఉంటుంది గదా. అవును, యేసుతో అక్కడ ఉంటుంది. యేసుతో ఇక్కడికి వస్తుంది. అక్కడా ఇక్కడా ఉండడం ప్రభువుకేమీ సమస్య కాదు గదా. పైన పరమ యెరూషలేము, కింద భౌగోళిక యెరూషలేము. ఇది ఇశ్రాయేలుది, అది సంఘానిది. ఈ రెండిటినీ కలగలుపు చెయ్యకండి. ఆ రోజుల్లో శేషిత ప్రజకు ఇదంతా ఆశ్చర్యమనిపిస్తుంది. నాక్కూడా అలాగే అనిపిస్తుంది అంటారా అని అడుగుతున్నాడు ప్రభు. బేతేలు నుండి యెరూషలేముకు వచ్చిన రాయబారులు అడిగిన ప్రశ్నకు దేవుడిస్తున్న జవాబిది. షెరెజరు, రెగెమ్మెలెకు మొదలైన వారు యాజకులను ఓ ప్రశ్న అడగడానికి వచ్చారు. వారు వచ్చి చూచింది వారికెంతో సంతోషం కలిగించింది. దేవాలయ నిర్మాణం జరిగింది. అనేక మంది తమ సొంత ఇండ్లు కూడా బాగానే కట్టుకున్నారు. యెరూషలేములో అభివృద్ధి ఉన్నట్లు వారికి కనిపించింది. దేవుడు ఇక్కడ ఎన్నో గొప్ప కార్యాలు వీరి మధ్య జరిగిస్తున్నాడు అని చెప్పుకున్నారు. ఇప్పుడే ఇంత బాగుందే, మరి 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో. తూర్పు దేశములో నుండి, పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పిస్తాను, వారిని రక్షిస్తాను. వారు నా ప్రజలై, నేను వారికి దేవుడనై ఉంటాను. ఇదంతా నీతిని బట్టి, సత్యమును బట్టి జరిగే సంఘటన. తూర్పు దేశం అంటే బబులోను, అక్కడి నుంచే వీరు విడుదలై వచ్చారు. పడమట అంటే పాశ్చాత్య దేశాలు. అన్ని చోట్ల నుండి నేను నా ప్రజలను సమకూర్చుకుంటాను. అప్పుడు, అనగా 1000 ఏండ్ల ఏలుబడిలో వారిలో ఎంతో పరివర్తన కనిపిస్తుంది. అప్పుడు దేవుడంటాడు, మీరిప్పుడు నా ప్రజలు, నేను మీ దేవుడను. అయితే ఇప్పుడు ఈ యుగంలో సంఘమే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలు అయి ఉన్నారు. భక్త పేతురు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? సంఘాన్ని గురించి. సంఘమంటే విశ్వాసుల సముదాయం. ఇందులో అన్యులు, యూదులు సమకూర్చబడి ఉన్నారు. అందరూ ఏకంగా క్రీస్తునందు ఒకే శరీరమవుతున్నారు. అసలు మానవ సహోదరత్వమనేది యేసుక్రీస్తు సంఘంలోనే కనిపిస్తుంది. ఒకానొక రోజు సంఘం ఇక్కడి నుండి ఎత్తివేయబడుతుంది. అప్పుడు దేవుడు యూదులను, అనగా ఇశ్రాయేలు జాతీయులను చేరదీస్తాడు, అందరినీ సమకూరుస్తాడు. యెరూషలేము ముఖ్య పట్టణమై 1000 ఏండ్ల పరిపాలన కొనసాగుతుంది. దేవుడు తన ప్రజలను శుద్ధి చేస్తాడు. ఆ మాటకొస్తే ఆయన సంఘమైన మనక్కూడా శుద్ధి చేస్తూనే ఉన్నాడు. సంఘం యేసు రక్తముతో కొనబడింది, రక్తముతో కడగబడింది. ఎందుకని? మనం పాపులము గనుక. ఇప్పుడైతే రక్షించబడిన పాపులము, అనగా రక్తముతో, యేసు రక్తముతో కడగబడిన వారము. ఇశ్రాయేలు జాతిని ఆయన విడిచిపెట్టడు. ఆ రోజున వారు నా ప్రజలై, నేను వారికి దేవుడనై ఉంటాము. సత్యము చేత, నీతి చేత వారు నా ప్రజలు. నీతి అంటే అన్నీ, అంతా దేవుడికి అనుకూలం. ప్రతికూలమైన ప్రతిదీ తొలగించబడుతుంది. హగ్గయి, జకర్యా ప్రవక్తలుగా వచ్చిన రాయబారులకు దేవుని మాటలు చెప్పారు. వారి ప్రశ్నకు 3 జవాబులు ముక్తసరిగా చెప్పారు. మీరు నా ఆజ్ఞలను పాటించాలి, నా ప్రవక్తలు చెప్పినట్లు, అనగా నేను చెప్పినట్లే చెయ్యాలి. ఇంతే సంగతులు అన్నాడు దేవుడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.